వెల్కమ్ టు యూ అకాడమీ. ఈరోజు మనం నవోదయ ఎగ్జామ్ జరిగింది కదా, అందులో మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో నవోదయ ఎగ్జామ్ జరిగిన మ్యాథ్స్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఉంది, అలాగే దాని ఎక్స్ప్లెయిన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 11? అంటే 1 బిట్వీన్ అంటే ఏంటి, మధ్యలో అని అర్థం. సో 1కి 11 మధ్యలో 2, 3, 5, 7 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 4. కానీ మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే 11 కూడా ప్రైమ్ అని చెప్పి ఏం చేస్తాం, 2, 3, 5, 7, 11 వరకు రాస్తాం. అయితే 11 ప్రైమ్ అయినా బిట్వీన్ కాబట్టి 11 కౌంట్ చేయకూడదు. సో మన ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే మధ్యలో 4 అని అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రొడక్ట్ ఆఫ్ 999 ఇంటూ 9999 అనమాట. దీన్ని నార్మల్గా మల్టిప్లై చేసుకుంటాం మనం. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ నార్మల్గా 999890001 అన్నమాట. సో దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. సో ఇది ఏం పెద్ద కాదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 0.2 అండ్ 0.3 అంటే 0.2 ఇంటూ 0.03. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్ కౌంట్ చేసుకో. ఒక దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2 ఉన్నప్పుడు ఇంటూ చేసినాక 2 డెసిమల్స్ ప్లస్ 1 + 2 అంటే 3. అంటే వచ్చిన ఆన్సర్కి ముందు 3 నెంబర్ డెసిమల్ అంటే 2 × 3 = 6. సో 3 నెంబర్స్ ముందు కాబట్టి 0.006 అనమాట. సో ఈ విధంగా మనం డెసిమల్స్ ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఎన్ని ఉన్నాయి చూసుకొని కౌంట్ చేసుకొని ఆ నెంబర్స్ మీద పాయింట్ పెట్టవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈజీగా డెసిమల్స్ అనేది ఇంటూ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 అంటే ముందు ఫ్యాక్టర్ 64 రాస్తాం. 164 సార్, అలాగే 232 సార్, నెక్స్ట్ 416 సార్, ఇంకా నెక్స్ట్ 8 ఉంది 88 అనమాట. సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ కాబట్టి ఏం చేస్తాం అంటే ప్లస్ చేసుకో, అంటే 1 + 2 + 4 + 8 + 16 + 32 + 64. ఇక్కడ చూడండి, మొత్తాన్ని ప్లస్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ మనకి 127. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్స్ 18 8 అసలు 2 సార్లు మనం ప్లస్ చేయకూడదు. సో ఒకటే ఫ్యాక్టర్ కింద తీసుకొని రాయాలి. నెక్స్ట్ వన్, ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 30. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎస్సేఫ్ కదా, మనకి ఎస్సేఫ్ 20 30 డివిజన్ మాత్రం ఎస్సేఫ్. 21 సార్ 20, రిమైన్ 10, మళ్ళీ ఇక్కడ 20 10 2 సార్ 20. సో రిమైన్ 0 వచ్చింది కాబట్టి మనకి దేంతో 10తో కాబట్టి ఎస్సేఫ్ ఎంత అవుతుందంటే 10 అనమాట. సో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఎస్సేఫ్ అని ఒకటే అనమాట. సో నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్ అనమాట. అంటే డెసిమల్స్ ప్లస్ మైనస్ 6.082 + 60.82 మొత్తం 3 ప్లస్లు చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ 60.82, నెక్స్ట్ 608 608.2. సో ఇక్కడ మనం ఖాళీ ఉన్న ప్లేస్లో జీరోస్ పెట్టుకుంటే దాన్ని లైక్ డెసిమల్ మార్చుకుంటాం. సో 8 సెకండ్ కాబట్టి ప్లస్ చేస్తే 2 + 0 2, అలాగే 8 10, అలాగే చేస్తే 1.6 1 క్యారీ 6 + 1 7 7 + 8 15, మళ్ళీ 1 క్యారీ 6 + 1 7 6 675.102. ఈ 3 ప్లస్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్. కానీ మన సింప్లిఫికేషన్లో ఇంకో డెసిమల్ ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే ఇంకొకటి నెంబర్ మైనస్ ఎందుకంటే ఏం చేస్తాం, ఈ ప్లస్ 675.102 మైనస్ 0.608 అనమాట. సో ఇక్కడ మనకి లేని ప్లస్ జీరోస్ వేసుకుని లైక్ డెసిమల్స్ చెప్పాం కదా. సో 0 and 2 బారో చేస్తే 10 - 2 ఏమో 8, మళ్ళీ 1 కాదు పక్కన బారో వస్తే 11 11 - 83, నెక్స్ట్ ఇక్కడ 9 ఉండిపోతుంది. సో 1 పోతే 0 కదా, ఇక్కడ ఫస్ట్ చేస్తే 10 - 6 ఎంత 4.5. ఆల్రెడీ 1 బారో అయిపోతుంది కాబట్టి 5 4 7, మిగిలిన 7 6. సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 674.4938 అవుతుంది. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ ఈజీగా మనం చేయొచ్చు. డెసిమల్స్ పాయింట్స్ స్ట్రైట్గా 0.1లో చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ 0.1 ఇంటూ 0.1 0. సేమ్ డెసిమల్స్ ప్లస్ చేస్తే 1 1 1, మొత్తం 3 డెసిమల్స్ అంటే 3. అంటే వచ్చిన ఆన్సర్ 3 నెంబర్స్ ముందు పాయింట్ అండి. సో 1 × 1 × 1 1, 3 అంటే ఎంత 3 నెంబర్స్ ముందు అంటే 0.003. సో మన డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే ఈజీగా మన డెసిమల్స్ ఇంటూ అంటే ఈజీ అవుతుంది. సింపుల్గా 3/2 డివైడెడ్ బై ఇంటూ రాసుకొని నెక్స్ట్ ఫ్యాక్షన్ రెసిప్రోకల్ అంటే 2/3 అవుతుంది. ఇంటూ 2 + 3/2. ఇప్పుడు 3 3 క్యాన్సిల్ అవుతుంది, 2 2 అవుతుంది. మిగిలినంత 1 × 2 + 3/2. 1 2 2 + 3/2. ఇది మిక్స్ 2 2 4 4 + 3 7/2 వస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్ 999 డివైడెడ్ బై 1000 డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, 999 అంటే మనకి డినామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. అన్ని నెంబర్స్ ముందు పాయింట్ వేద్దాం. సో 3 జీరోస్ అంటే 3 నెంబర్స్ ముందు పాయింట్, న్యూమరేటర్ రాస్తాను. 3 జీరోస్ అంటే 3 నెంబర్స్ అంటే 0.999 అనమాట. సో ఈ విధంగా మన డెసిమల్ ఫ్రాక్షన్ జీరోకి ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ 0.238 ఫ్రాక్షన్లో రాయబడి అంటే 0.238
దీని ఫ్రాక్షన్ 10 నెంబర్స్తోనే 0.3 కాబట్టి 238/1000 అని ఈజీగా రాసుకోవచ్చు. సో దీని క్యాషన్ 2 టేబుల్‌లో 2 1 జార్ 2 119 జార్ 38 అండ్ 19 కదా! సో నెక్స్ట్ కింద నెంబర్ ఎంత 1000 కాబట్టి 500 సార్. ఈజీగా మనకి అంటే 119/500 ఈ విధంగా ఫ్రాక్షన్ ఫార్మ్ కాబట్టి ఇంకా అక్కడ డెసిమల్ మార్చకూడదు, ఇంకా అంత వస్తుంది మళ్ళీ సేమ్. నెక్స్ట్ వన్ 100 సెంటీమీటర్స్ కన్వర్టెడ్ మీటర్ స్క్వేర్. 100 సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్లో మార్చమంటున్నాడు. మనకు ముందుగా సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఒక సెంటీమీటర్ అంటే ఎలా రాస్తాం 1/1000 మీటర్ అని రాస్తాం. కానీ ఇక్కడ మన దగ్గర సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ రాయొచ్చండి, ఇప్పుడు మనకు 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 1/100 ఇంటూ మళ్ళీ ఇంకోసారి ఒక మీటర్ కదా ఇంకో మీటర్ కాబట్టి 1/100 ఇంటూ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఒక సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఈజీ అవుతుంది 1/10 వస్తుంది. కానీ ఇక్కడ మనకు 100 కాబట్టి 1/100 ఇంటూ 100 ఇంటూ 100 మీటర్ స్క్వేర్. సో 100 100 పోతే మిగిలినంత 1/100 మీటర్ స్క్వేర్ అన్నమాట. సో దీని డెసిమల్ వస్తే 0.01 మీటర్ స్క్వేర్. చూడడానికి కష్టంగా ఈ సమ్ ఈజీగానే చేయొచ్చు. సో ఈ విధంగా సొల్యూషన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ అట్ జైపూర్ 10:45 అంటే ఒక ట్రైన్ జైపూర్లో ఎప్పుడు లెఫ్ట్ అయిందంటే లెఫ్ట్ అట్ జైపూర్ అంటే ఏ టైం అంటే సో జైపూర్లో ఎప్పుడు లెఫ్ట్ అయిందండి ట్రైన్ 10:45కి 10:45 AM లెఫ్ట్ అయింది. అలాగే ఇప్పుడు అక్కడ రీచ్ అట్ ద జైపూర్. సో జైపూర్లో ఎప్పుడు అంటే ఢిల్లీలో 10:45కి జైపూర్కి ఏమో 3:30 PM ఏమో రీచ్ అయిందన్నమాట. సో ఇప్పుడు అడిగేది ఏంటంటే ఢిల్లీలో 10:45కి వెళ్ళిన ట్రైన్ స్టార్ట్ అయిన ట్రైన్ జైపూర్ 3:30 PMకి వెళ్ళిపోయింది. అది ఎంత టైం టోటల్ జర్నీ అని అడుగుతున్నాను అనమాట. సో మనం ఇంకనుకున్నప్పుడు ఆ టైంని మనం ఫస్ట్ 12 PM కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే ఏం చేయొచ్చు అంటే 12 PM కాకుండా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి 10:45 AM నుంచి 3:30 PM కౌంట్ చేసుకుంటే 4 అవర్స్ 45 మినిట్స్ పోతే ఎంత 45 మినిట్స్ అంటే 4 అవర్స్ 45 మినిట్స్ మొత్తం ట్రైన్ జర్నీ చేయడానికి పట్టిన టైం అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా టైం అంటే స్టార్ట్ అయిన టైం ఎండింగ్ టైం చూసుకొని దాన్ని డిఫరెన్స్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ మిస్సింగ్ నెంబర్స్ వస్తున్నాయి అంటే 58394 మైనస్ 86 అంటే -86 -6 ప్లస్ చేస్తే ఎంత మైనస్ 2 మైనస్ కూడా -172 ఈజ్ఈక్వల్ టు ఏ నెంబర్ దగ్గర ఎక్స్ అనుకుందాం ఇంటూ 86. ఈ 2 మైనస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు 58322 వస్తుంది. ఇంటూ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 86. మనకి ఎక్స్ కావాలి కాబట్టి 86 ఇంటూ ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58322 డివైడెడ్ బై 86 అన్నమాట. సో 86 ఇప్పుడు 86 వన్ సార్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 86 వన్ సార్ 86 6 7 సో ఎక్స్ వాల్యూ ఎంత 677. సో మిస్సింగ్ నెంబర్ ఎంత అంటే 677. ఏదైనా ఫైండ్ చేసినా ఆ నెంబర్ ప్లేస్లో ఎక్స్ వేసుకుంటే మనకి ఈజీగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ దేర్ ఆర్ 500 ఎగ్స్ ఉన్నాయి మొత్తం, అందులో 3/25 బ్రోకెన్. టోటల్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఈజీగా ఒకటి స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. టోటల్ ఎగ్స్ ఏమో 500. ఇప్పుడు బ్రోకెన్ ఎంత 3/25 అంటే బ్రోకెన్ అయిన 3/25 ముందు 500 కనుక్కుంటే 3/25 ఇంటూ 500 25 1 జార్ 25 26 మొత్తం ఎంత 5 అంటే 60 ఎగ్స్ బ్రోకెన్ అయినాయన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ అందులో 1/2 దెమ్ టోటల్ ఆర్ ద కీప్ ఫర్ ద గెస్ట్ కోసం 1/5 అంటే కీప్ ఎంత ఇచ్చాడు 1/5 అంటే 1/5 ఇంటూ 500 5 1 జార్ 500 జార్ అంటే బ్రోకెన్ అయిన ఏమో 60 గెస్ట్ కూడా 100. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇంకా మనకి 160 ఉండిపోయామండి. అయితే మిగిలిన యూజ్ చేసిన ఎగ్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు టోటల్ ఎగ్స్ నుంచి 2 యూజ్ చేసి 60 + 100 160. సో మనకి 160 ఎగ్స్ ఏమో బ్రోకెన్ అయిన కీప్ అయిన మిగిలిన ఎంత యూజ్ అయిన మిగిలిన యూజ్ చేసిన కాబట్టి 500 - 160 = 340 ఎగ్స్ అనమాట. అంటే మనం మొత్తం ఎగ్లు ఎన్ని యూజ్ చేసామండి 340 ఎగ్స్ యూజ్ చేసినట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈ ఫ్రూట్ సెల్లర్ బాట్ చేసింది ఎంతంటే సిపి ఎంత అన్నాడు 1500 రూపీస్ కొన్నాడు. అలాగే స్పెండ్ ఫర్ 100 రూపీస్ ఫర్ బ్రింగింగ్ టు అండ్ షాప్ అయితే 100 అంటే ఎక్స్ట్రా స్పెండ్ చేసిందంత 100. మనకి కొన్నది ప్లస్ ఎక్స్ట్రా అయింది కూడా మొత్తం సిపి రాయాలి కాబట్టి ఇప్పుడు మొత్తం మన టోటల్ సిపి ఎంత అవుతుందండి 1500 + 100 ఎంత 1600 రూపీస్ మొత్తం మన టోటల్ అయింది. ఇంత అయింది దీన్ని అమ్మింది ఎంత కమ్మంటే 2336 అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 2236 అంటే 2236 అమ్మితే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ అని అడిగాడు. సో సిపి ఏమో 600 ఉంది, ఎస్పీ ఏమో 2236 ఉంది. సో మనకి ఎస్పీ ఈజ్ గ్రేటర్ దెన్ సో సిపి కాబట్టి ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ అన్నమాట. సో మనకి ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఎస్పీ మైనస్ సిపి అన్నమాట. ఎస్పీ ఏమో 2236
మైనస్ ఇదేమో 1600 మైనస్ చేస్తే మనకు వచ్చింది ఎంతమ్మా? సో 636 రూపీస్ మనకు ప్రాఫిట్. అంటే మనకి ఎస్‌పీకి ఉంటే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా ప్రాఫిట్ అంతా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈ షాప్ కీపర్ బాట్ ఏ వాల్ క్లాక్ ఫర్ 200 అంటే వాల్ క్లాక్ ఎంత కొనడమో సిపి ఆఫ్ వాల్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 200. క్వశ్చన్ చదువుతూ స్టెప్ బై స్టెప్ రాసుకుంటే ఈజీ అయిపోతుంది. అండ్ సోల్డ్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40 అండి. అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ 40 రూపీస్. మనకి సిపి ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఎస్పీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎస్పీ ఫార్ములా ఏంటి? సిపి వస్తే సిపి ప్లస్ ప్రాఫిట్. సిపి ఏమో 200, ప్రాఫిట్ ఏమో 40. మొత్తం ఎంత? 240 రూపీస్. అంటే మనకు మొత్తం వస్తే ఎంతమ్మా? 240 రూపీస్కి అమ్మాడన్నమాట. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ఫిఫ్త్ సైడ్ ఆఫ్ ఏ పెంటగన్ అంటే పెంటగన్లో ఫిఫ్త్ సైడ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు పెంటగన్ అంటే 5 సైడ్స్ ఉన్న ఒక ఫిగర్ మనం డ్రా చేసుకుందాం. సో మ్యాక్సిమం పెరిమీటర్ పెంటగన్ అంటే మొత్తం 5 సైడ్ ఇవ్వకుండా చూపినప్పుడు ఏంటంటే సపోజ్ ఒక్కొక్క సైడ్ ఎక్స్ అని అనుకుందాం. ప్రస్తుతం మనకు తెలియదు కాబట్టి సో ఒక్కొక్క సైడ్ ఎక్స్ అంటే ఎక్స్ 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 ఎక్స్. సో పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి మొత్తం అన్ని సైడ్లు కలిపి చేసుకుంటే సో పెరిమీటర్ ఆఫ్ పెంటాగన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ మొత్తం 5 టైమ్స్ కాబట్టి ఎంత అవుతుంది? ఆన్సర్ 5x. సైడ్ ఎంత ఇచ్చాడు? 5x వాల్యూ మొత్తం పెరిమీటర్ 80 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్ ఈజీగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 5x ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్ రాసుకొని దీన్ని అలా సైడ్ ఉంచండి. వాడు నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ ది 4 సైడ్స్ ఇచ్చాడు. అంటే మన పెంటగన్ 5 సైడ్స్లో 4 సైడ్స్ మొత్తం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 4 సైడ్స్ మొత్తం ఎంత ఇచ్చాడంటే ద లెంత్ ఆఫ్ ఇప్పుడు ముందు రాసుకుందాం. సో లెంత్ ఆఫ్ 4 సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే అదే సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ 4 సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వాడు ఇచ్చింది 63 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి 5 సైడ్స్ మొత్తం ఉంది, అలాగే 4 సైడ్స్ మొత్తం ఉంది. ఫిఫ్త్ సైడ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనకి ఫిఫ్త్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత? మనకి లెంత్ ఆఫ్ 5 సైడ్స్ అంటే మొత్తం 5 సైడ్స్ యొక్క మొత్తం లెంత్ 5 సైడ్స్ మైనస్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ 4 సైడ్స్ అన్నమాట. ఇప్పుడు 5 సైడ్స్ మొత్తం మన దగ్గర 80 సెంటీమీటర్ ఉంది, అలాగే 4 సైడ్స్ మొత్తం కూడా మన దగ్గర 63 ఉంది. ఇప్పుడు 80 మైనస్ 63 సెంటీమీటర్ ఈజీగా తీస్తే మనకి ఎంత? 17 సెంటీమీటర్. అంటే పెంటగాన్లో ఫిఫ్త్ సైడ్ యొక్క ఎంతమ్మా? 17 సెంటీమీటర్. సో ఈ విధంగా వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చారో మనం ఈజీగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా పెంటగాన్ నుంచి ఒకసారి ఇచ్చాడు. నెక్స్ట్ ఈ కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత? మనకి 360 డిగ్రీస్. వాడు అన్నీ కూడా ఎన్ని రైట్ యాంగిల్స్ అయితే ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ఏం చేయాలంటే 360/90 చేయాలి. 90 అంటే రైట్ 90 వన్స్ 90 ఫోర్స్ అంటే మొత్తం కంప్లీట్ యాంగిల్ మనకి 4 రైట్ యాంగిల్స్ కింద చేయొచ్చు అనమాట. ఈ విధంగా అంటే వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి ఇలాంటి మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే రెక్టాంగిల్ ఎలా ఉంటుంది? మనకి 4 సైడ్స్ కూడా రైట్ యాంగిల్సే ఉంటాయి, 4 కార్నర్స్ కూడా. అంటే 490s కదా, అంటే 90 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 90 మొత్తం 490 అంటే 360. అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటే మనకి 360 డిగ్రీ. జస్ట్ లాజిక్ అంతే అది. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి బార్ గ్రాఫ్ ఇచ్చాడు. మనకి పిక్చర్ కొద్దిగా ఇక్కడ ఇబ్బంది రాయడం కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి బార్ గ్రాఫ్ ఏంటంటే మొత్తం కొన్ని ఫ్యామిలీ సర్వే చేశాడు. ఎంతమంది అంటే మొత్తం 115 ఫ్యామిలీస్ సర్వే చేశాడు. అందులో ఒకరే చైల్డ్కి వెళ్ళిన ఫ్యామిలీస్ ఎన్ని అంటే 20, ఇద్దరు చైల్డ్స్కి వెళ్ళిన పిల్లలేమో 30, అలాగే ముగ్గురు పిల్లలకి వెళ్ళిన ఫ్యామిలీస్ ఏమో 35, నలుగురు పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఏమో 5 అని బార్ గ్రాఫ్ ఇచ్చాడు. వాడు ఏమంటాడంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది అంటే మనకి ఎంతమంది పిల్లలను కౌంట్ చేసి వస్తుంది కదా. సో అందరూ కలిపితే 90 ఫ్యామిలీస్కి పిల్లలు ఉన్నారు. సో మొత్తం 115 ఫ్యామిలీస్లో 90 ఫ్యామిలీస్కి లేని అంటే ఎంత? 115 - 90 చేస్తే ఎంత వస్తుంది? మనకి 25 అండి. అంటే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎంతమంది లేదంటే మొత్తం ఫ్యామిలీ నుంచి ఉన్నది అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.